75వ అధ్యాయము ప్రద్యుమ్నుని జననము శంబరాసుర వధ. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిణి మహారాజా, వాసుదేవుని యొక్క అంశయైన మన్మథుడు పూర్వము శంకరుని క్రోధాగ్నికి భస్మీభూతుడయ్యను. అతడు మరలా దేహమును పొందుటకై వాసుదేవుని ఆశ్రయించెను. అతడు శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవి యందు జన్మించి ప్రద్యుమ్నుడు అను పేరుతో ఖ్యాతి వహించెను. అతడు అన్ని విధములుగా సౌందర్య, వీర్య, సౌశీల్యాది గుణముల యందు తండ్రితో శ్రీకృష్ణునితో సమానుడుగా ఉండెను. కామరూపి అయిన శంబరాసురుడు ఈ శిశువు ప్రద్యుమ్నుడు మున్ముందు తనకు శత్రువు కాగలడని నారదుని వలన వినెను. వెంటనే ఇతరులు తనను గుర్తింపలేని విధముగా అతడు మారు రూపమును ధరించి ఇంకనూ 10 దినములు నిండని ఆ శిశువును అపహరించుకొని పోయి సముద్రమునందు ఉంచి తన గృహమునకు చేరెను. అనంతరము సముద్రమునందలి ఒక పెద్ద మిక్కిలి బలిష్టమైన చేప ఆ శిశువును మృంగివేశాను. పిదప కొంతకాలమునకు జాలరులు బెస్తవారు వేరే చేపలతో పాటు ఆ మహామత్స్యమును కూడా పెద్ద వలవేసి పట్టుకొనిరి. పిమ్మట ఆ జాలరులు ఆ మహామీనమును శంబరాసురునకు కానుకగా సమర్పించిరి. అంతటా వంటవారు ఆ మహామీనమును వంటశాలకు తీసుకుని వెళ్ళి గండ్రగొడ్డలితో ఒక అస్త్రముతో దానిని ఖండించిరి. వంటవారు ఆ చేప కడుపులో ఒక బాలుని చూచి ఆ విషయమును మాయావతికి నివేదించిరి. ఆ బాలుని చూచి ఆమె మిగుల ఆశ్చర్యపడెను. ఇంతలో నారదుడు అతడికి వచ్చి ఆ బాలుడు మన్మధుడనియు శ్రీకృష్ణుని పత్ని అయిన రుక్మిణి జన్మించినాడనియు అతడిని శంబరాసురుడు నందుంచగా ఒక మహామీనము ఆ శిశువును మృంగివేసిననియు ఆమెకు తెలిపెను. ఆ మాయావతి లోగడ మన్మధుని పత్ని అయిన రతీదేవియే. సాధ్వి అయిన ఆ యశస్విని శంకరుని క్రోధాగ్నికి భస్మమైన తన పతి యొక్క పునర్జన్మకై నిరీక్షించుచుండెను. శంబరాసురునిచ్చే వంటశాలలో వంటగత్తెగా నియమింపబడిన ఆ మాయావతి ఆ శిశువు మన్మధుడే అని తెలియటతో ఆ బాలునిపై మిక్కుటమైన అనురాగమును చూపసాగాను. శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు కొలది కాలములోనే యౌవనవంతుడాయను. అతని రూప లావణ్యముల వైభవమును వీక్షించిన తరుణీమణులందరికీ ఆయనపై మోహము ఏర్పడుచుండెను. రాజా, ప్రద్యుమ్నుని నేత్రములు పద్మపత్రముల వల్లే విశాలములే మనోహరముగా ఉండెను. ఆ ఆజానుబాహుని శుభాకారము జగన్మోహనము. ఆ పంచబాణుని మన్మధుని జూచి మాయావతి రతీదేవి సిగ్గుతో చిరునవ్వులను చిందించుచు భావగర్భితముగా చూచుచు హొయిలుకించుచు అతనిని తన వైపు ఆకర్షించుటకై చేరువయగుచు సేవించుచుండెను. అంతట మహాత్ముడైన ప్రద్యుమ్నుడు మాయావతితో ఇట్లనెను. అమ్మా, నేను నీకు కుమారుడును గదా. ఆ భావమును విస్మరించి సిగ్గు విడిచి ఒక సామాన్య భామిని వలె వలపులను కృమ్మించుచు పలు రీతుల విలాస చేష్టలను ప్రదర్శించుచున్నావు. ఇట్లు మోహకృత్యములకు పాల్పడుట ఎంతవరకు సముచితము? రతీదేవి మాయావతి ఇట్లనెను. ప్రభు, నీవు శ్రీమన్నారాయణుని శ్రీకృష్ణుని సుతుడవు. శంబరాసురుడు నిన్ను పురిటింటి నుండి అపహరించుకొని వచ్చాను. నేను నీకు ప్రీతి పాత్రులారైన ధర్మపత్నిని. నీవు వాస్తవముగా పూజ్యుడమైన మన్మధుడవు. ఈ శంబరాసురుడు 10 దినములైనను నిండని శిశువుగా ఉన్న నిన్ను దొంగిలించుకొని వచ్చి సముద్రమునందు ఉంచెను. ఒక మహామీనము నిన్ను మిరింగెను. దాని ఉదరంలోనున్న నీవు ఇక్కడికి చేరితివి. ఈ శంబరాసురుడు 100 కొలది మాయలను ఎరిగినవాడు. ఇతడు ఎదిరింప సాధ్యము కానివాడు. కనుక ఇతనిని జయించుట కష్టము. నేను నీకు మాయా విద్యలను నేర్పెదను. వాటిని ప్రయోగించి నీ శత్రువైన ఇతని మోహమున ముంచి జయింపుము. నీ తల్లి అయిన రుక్మిణీదేవి నీవు తనకు దూరమొకటితో సంతానమును కోల్పోయిన కురరి లకుముకి పెట్టవలే గోడు మనుచున్నది. ఆమె పుత్ర ప్రేమ కారణముగా దూడను కోల్పోయిన ఆవువలే దినురాలై అంతులేని బెంగతో బావురు మనుచున్నది. ఇట్లు పలికిన పిమ్మట ఆ మాయావతి మహాత్ముడైన ప్రద్యుమ్నునకు సకల మాయలను వమ్మనొచ్చునట్టి మోహనాది మాయా విద్యలను నేర్పించెను. పిమ్మట ప్రద్యుమ్నుడు శంబరాసురుని సమీపించి అతనిని యుద్ధమునకు ఆహ్వానించెను. ఇంకనూ అతడు దుస్సహమైన ఆక్షేప వచనములతో ఆ అసురుని కలహమునకు రెచ్చగొట్టెను. కన్న కఠోరములైన ప్రద్యుమ్నుని వచనములకు శంబరాసురుడు కాలితో తొక్కబడిన పాము వలె మిగులు క్రుద్ధుడయ్యను. పిదప అతడు కన్నులు ఎర్రజేయచ్చు, గ్రుడ్లు రుముచు గదను గైకొని భవనము నుండి వెలుపలికి వచ్చెను. తదుపరి ఆ అసురుడు గదను గిరగిర త్రిప్పుచు మహాత్ముడైన ప్రద్యుమ్నునిపై ప్రయోగించి పిడుగుపాటు వలె భయంకరముగా గర్జించెను. పరీక్షిణి మహారాజా, అంతటా మహానుభావుడైన ప్రద్యుమ్నుడు తన మీదకి దూసుకుని వచ్చుచున్న శంబరుని గదను తన గదతో భగ్నమునర్చెను. వెంటనే మిగిలి క్రుద్ధుడై తన గదను శత్రువుగా శంబరునిపై ప్రయోగించెను. పిమ్మట ఆ శంబరాసురుడు దైత్యుడగు మాయాసురుడు కనుగొనిన అంతర్ధానాత్మకమైన మాయను ఆశ్రయించి ఆకాశమును నిలిచెను. తదుపరి అతడు ప్రద్యుమ్నునిపై అస్త్రశస్త్రములను పరంపరగా వర్షించెను. శంబరాసురుడు తన అస్త్ర వర్షము చేత శిలావర్షము చేత ప్రద్యుమ్నుని మిగుల బాధింపసాగెను. అంతటా ఆ మహారథుడు
రాక్షసుల యొక్క సకల మాయోపాయములను విచ్ఛిన్నమునర్పగల సత్వగుణాత్మకమైన మహావిద్యను ప్రయోగించెను. అప్పుడు ఆ దైత్యుడు యక్ష గంధర్వ పిశాచ నాగ రాక్షసుల మాయలను వందల కొలదిగా ప్రయోగించెను. అంతటా ప్రద్యుమ్నుడు ఆ గంధర్వాది మాయలనన్నింటినీ వమ్ముగావించెను. అనంతరము ప్రద్యుమ్నుడు వాడి అయిన తన ఖడ్గమును చేబూని కిరీటముతో కుండలములతో రాగి వన్నెగల భయంకరమైన మేసములతో ఒప్పుచున్న ఆ రాక్షసుని శిరస్సును మొండెము నుండి వేరు చేసెను. ఆ విజయమునకు సంతోషించిన దేవతలు ఆయనను పెక్కు రీతులు ప్రస్తుతించుచు పూల వర్షమును కురిపించిరి. ఆయన భార్యకు రతీదేవి మాయావతి ఆకాశ గమనమున దిట్ట. ఆమె తన పతితో కూడి గగన మార్గమున ద్వారకా నగరమునకు చేరెను. పరీక్షిని మహారాజా ప్రద్యుమ్నుడు తన భార్యతో కూడి వందల కొలది యువతీ మనులతో శోభిల్లుచున్న అంతఃపురమున ప్రవేశించను. అప్పుడు ప్రద్యుమ్నుడు నీల మేఘము వలను రతీదేవి మెరుపు తీగ వలను తేజరిల్లుచుండెరి. మేఘవర్ణముతో అలరారుచున్న ప్రద్యుమ్నుడు పట్టు పీతాంబరములను ధరించియుండెను. ఆ ఆజానుబాహుని యొక్క అందమైన ముఖము చక్కగా అలంకృతమై అరవిందము వలె అలరారుచుండెను. కన్నులు తామ్రవర్ణముతో శోభిల్లుచుండెను. దరహాసము ఇంపుగొలుపుచుండెను. ఫాలభాగమున ఉప్పారుచున్న నల్లని ముంగురులు తుమ్మెదల వలె తలుకులీనుచుండెను. ఆ మహాత్ముని తిలకించినంతనే అతడి తరుణీమరులు ఆయనను కృష్ణునిగా భావించి సిగ్గుతో అటునిటు పరిగెత్తి చాటును దాగుకొనిరి. పిదప ఆ యువతులు నిశ్చితముగా ప్రద్యుమ్నుని పరిశీలించి చూచిరి. ఆయన వక్షస్థలమున శ్రీవత్సాది చిహ్నములు లేకుండటం గమనించిరి. ఆ కారణముగా అతడు శ్రీకృష్ణుడి కాడిని నిర్ణయించుకొని వారు ఆశ్చర్యంతో చిరునవ్వును చెందించు శ్రీరత్నముతో రతీదేవితో కూడి ఉన్న ప్రద్యుమ్నుని సమీపించిరి. నల్లని క్రీగంటి చూపులతో శోభిల్లుచున్న మధుర భాషినియగు రుక్మిణీదేవి ఆ ప్రద్యుమ్నుని చూచినంతనే ఆమెకు స్తన్యము పొంగారెను. అప్పుడు తనకు దూరమైన కుమారుడు జ్ఞప్తికి రాగా ఇట్లనుకొనెను, ఈ యువ శిరోమణి ఎవరైయుండును? ఈ కమలనయనుడు ఎవరి కుమారుడు? ఇతడిని గన్నట్టి ఆ బంగారు తల్లి భాగ్యశాలిని ఎవరో గదా? ఇతడిని పతిగా పొందిన ఈ సౌభాగ్యవతి ఎవరో గదా? సూతికా గృహము నుండి అపహరింపబడి నాకు దూరమైన నా కుమారుడు కూడా ఎక్కడో ఒక చోట బ్రతికి ఉన్నచో ఇతని వలె వయో రూప లావణ్యములతో ఒప్పుచుండెడివాడు. ఈ చిన్నారి యొక్క మధురాకృతి, అవయవ సౌష్ఠవము, చక్కని నడక, కమ్మని కంఠస్వరము, చూడముచ్చట గొలుపుచున్న దరహాసము, దర్శనీయముగానున్న చూపులు నా పతిదేవుడికి శ్రీకృష్ణుని పోలినటకు గల కారణమేమిటో నా కడుపున శ్రీకృష్ణాంశతో జన్మించిన నా ముద్దుల పట్టి తప్పక ఇతడే అయి ఉండవచ్చును. ఎలయన ఇతనిపై క్షణక్షణము నాకు వాత్సల్యము మెండకుచున్నది. నా ఎడమ భుజము అదురుచున్నది. ఇది శుభసూచకము. ఈ విధముగా రుక్మిణీదేవి తనలో తాను తర్కించుకొనుచుండగా జగత్ ప్రసిద్ధుడైన కృష్ణ భగవానుడు తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులతో కూడి అతడికి విచ్చేశాను. లోక బాంధవుడైన శ్రీకృష్ణ పరమాత్మకు అన్ని విషయములను తెలిసే ఉన్నప్పటికీ ఏమయో మాట్లాడక మిన్నకుండెను. ఇంతలో నారదుడు అతడికి వచ్చి శంబరాసురుడు ఆ బాలును ఎత్తుకుని పోయిన నాటి నుండి జరిగిన వృత్తాంతం అంతయును వివరించెను. నారదుడు తెలిపిన వృత్తాంతమును విన్నంతనే కృష్ణాంతఃపురమునందుల దేవకి మొదలగు వనితలందరూ మిగిలిన ఆశ్చర్యమునకు లోనైరి. చాలా కాలము వరకు కనపడకుండా పోయిన ప్రద్యుమ్నుడు కనపడినంతనే అతడు పునర్జీవితుడై వచ్చినట్లు ఆనందించిరి, అభినందించిరి. దేవకి వసుదేవులను, బలరామకృష్ణులను, రుక్మిణీదేవి మున్నగు వనితామణులను ఆ నూతన దంపతులను రతి మన్మధులను అక్కున చేర్చుకుని పరమానందమును పొందిరి. తమకు దూరమై కనపడకుండా పోయిన ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చిన వార్తలను విని ద్వారకా నగరవాసులు తమలో తాము ఇట్లనుకొనిరి, మృతుడైనట్లు భావించిన బాలుడు ఇట్లు తిరిగి వచ్చుట ఎంత ఆశ్చర్యము! ఇది ఎంతయునూ మన అదృష్టము. పరీక్షిని మహారాజా ప్రద్యుమ్నుని రూప సౌందర్య లావణ్యములు పూర్తిగా శ్రీకృష్ణునే పోలియునుట వలన అతని ప్రద్యుమ్నుని తల్లులు కూడా అతన్ని తమ పతిగానే భావించి మధుర భావములలో మగ్నలై ఆయన ఎదుటి నుండి దూరముగా తొలగిపోవచుండిరి. రమానాథుడైన శ్రీహరి శ్రీకృష్ణుడు ప్రతిబింబమగు ప్రన్మధుని జూచి ఇట్లు భావించడంలో ఆశ్చర్యము లేదు. ఇక తక్కిన కాంతల విషయము చెప్పనేలా. జై శ్రీహరి.